నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాలంటీర్స్ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. వెలుగు బీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సంయుక్త పరిశీలనతో ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిశీలించారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి కూడా పోలవరం డ్యామ్ ను పరిశీలించారు. గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను కూడా చంద్రబాబు పరిశీలించారు. తన పర్యటన సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఇక పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రాధాన్యత అంశమో వారికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్ ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. 2021 అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారైపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. దాన్ని బాధేస్తుంది చెప్పాలంటే. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకొని మళ్ళా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తామంటే, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా ఆర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చిన వాగ్దానం మేరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు తగిన న్యాయం చేయాలని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా 6 నెలలుగా తమను మభ్యపెడుతున్నారని, పెండింగ్ లో ఉన్న వాలంటీర్లు బకాయిలను తక్షణం చెల్లించడంతో పాటు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాలంటీర్స్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. నా పేరు జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల కాలంగా వాలంటీర్ల వ్యవస్థ పైన చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు వల్లిస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో తమ్ముళ్ళు, నేను ఉగాది పండగ రోజు మీకు అందరికీ చెప్పుతూ ఉన్నాను, తీపి కబురు నేను అందిస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 5,000 రూపాయలు కాదు తమ్ముళ్ళు, 10,000 రూపాయలు వేతనాన్ని ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మిమ్మల్ని అన్ని విధాలా మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ను ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వినియోగించుకుంటామని చెప్పి సాక్షాత్తు ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అవుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా 6 మాసాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉందని చెప్పేసి కారు కూతలు కూతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తూ ఉంటే ఎందుకు డొలా బాల వీరాంజనేయులు గారిని ఆ శాఖకు మంత్రిగా చేశారని చెప్పి వాలంటీర్ల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం 2,60,000 మంది ఈ వాలంటీర్ల భవిష్యత్తు పైన గొడ్డలి పెట్టి వేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేను విజయవాడ సెంట్రల్ వాలంటీర్గా పనిచేసిన అమ్మాయిని. మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నామండి. మరి 2,60,000 మంది వాలంటీర్ ద్వారా మీరు మరి ఎన్నికల ముందు మాకు ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తున్నారండి? మేము 6 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాం కదా, మీకు కనిపించడం లేదా అండి? మీరు మమ్మల్ని కరోనా సమయంలో మరి వరదల్లో మొన్న వాడుకున్నారు కదండి, మరి లేని బిడ్డల్ని ఎలా తీసుకొచ్చి బయట వాడుకున్నారండి? జీవో లేదన్నారు. ఏ జీవోతో మా పేపర్ అలయన్స్ రద్దు చేశారు? ఏ జీవోతో వరదల్లో మమ్మల్ని రమ్మని టెలికాన్ఫరెన్స్ని తీసుకున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా సనాతన ధర్మం అని, ఏదండి మీ ధర్మం అని అడుగుతున్నాము. మరి ప్రతి మహిళకి ఎక్కడ అధర్మం జరగకుండా మేము చక్కగా అందరినీ చూస్తామన్నారు. మరి ఏదండి మీ ధర్మం అని మేము అడుగుతున్నాము. ఈరోజు మీరు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేయటం ఇదేనా మీ ధర్మం? మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్లో మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామన్నారు. ఇదేనా అండి స్కిల్ డెవలప్మెంట్ అంటే? నడి రోడ్డు మీద మమ్మల్ని ఉంచబెట్టి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడమేనా మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్? మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఉగాది రోజున తీపి కబురు అన్నారు. ఏదండి మీ తీపి కబురు? ఇదేనా మీ తీపి కబురు మాకు ఇచ్చేది? మీరు కనుక మా వ్యవస్థని కొనసాగించిన ఎడల మమ్మల్ని అందరినీ మీరు ఈరోజు ఎలా అయితే రోడ్డు మీద తీసుకొచ్చారో ఇదే రానున్న రోజుల్లో మరీ తీవ్రంగా మేము వెళ్తామని మిమ్మల్ని ఒక సభ ద్వారా సమయంగా వేడుకుంటున్నామండి. అపరిష్కృతంగా ఉన్న వివోఏల సమస్యలు తక్షణం పరిష్కరించాలని వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్చరించారు. వెలుగు వివోఏల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగు వివోఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ వివోఏల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, 5 నెలల బకాయి పడిన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, ప్రభుత్వం న్యాయమైన తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమితి సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, అక్రమంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మహిళా మార్టులలో బలవంతపు సరుకులు కొనుగోలుని ఆపాలని, అర్హులైనటువంటి వారికి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, వేతనాలు పెంచాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్త ధర్నాని విజయవాడ అలంకార్ సెంటర్లో నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం వివోఏల మెడ మీద కత్తి పెట్టి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ను తీసుకొచ్చింది. 3 సంవత్సరాలకి మించి ఒక్క వివోఏ కూడా ఉండటానికి వీల్లేదు, అందరినీ తొలగించాలి అనే పద్ధతిలో ఆ సర్కులర్ విడుదల చేసి మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పోరాటాలు చేసి ఆ సర్కులర్ని అమలు జరగకుండా ఆపే పని చేశాము. గత ప్రభుత్వం హయాంలో మేము చేసినటువంటి ధర్నాల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు, ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో సహా వర్ల రామయ్య గారు, లోకేష్ గారు అనేక మంది మేము చేసినటువంటి ధర్నాలు సభల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాల పరిమితి సర్కులర్ని రద్దు చేస్తాము అని హామీ ఇచ్చారు. 2024 జనవరి 30, 31 తేదీల్లో ఇదే ప్లేస్లో 36 గంటల ధర్నా చేశాం. రాత్రిపూట దోమలు కుడుతున్నా, పందికొక్కులు మా మీదుగా తిరుగుతూ ఉన్నా, ఎలుకలు తిరుగుతూ ఉన్నా, కుక్కలు మా పక్కనే పడుకున్నా మేము ఇక్కడ అధ్యక్షురాలని ఈవేళ వివోఏలు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం జరుగుతుంది అని భావించామో, కనీసం ఈవేళ 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాలు ఇచ్చేది 8,000 రూపాయలు, అవి కూడా లేకుండా 5 నెలల నుంచి వివోఏలు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదొక్కటే కాదు, ఏదైతే 2019లో 8,000 రూపాయలు వేతనం పెంచారో ఆ వేళ నుంచి ఇవాళ వరకు 20 నెలలు, 26 నెలలు, 30 నెలలు టెక్నికల్ ఇష్యూలతో పేరుతోటి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది వివోఏలకి వేతనాలు ఆగిపోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వేతనాల సమస్య అటు గత ప్రభుత్వం పరిష్కారం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చింది. ఇప్పటికీ కూడా అది సమస్యను పరిష్కారం చేయలేదు. అందుకని ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము, ఏదైతే లాంగ్ పెండింగ్ వేతనాలు ఉన్నాయో ఆ ఇష్యూని వెంటనే క్లియర్ చేయాలి. ఈ 5 నెలల నుంచి బకాయి ఉన్న వేతనాలు కూడా వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి వివోఏల గురించి. ఏదైతే కాలపరిమితి సర్కులర్ ఉందో ఆ సర్కులర్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఏదేమైనా సరే ప్రభుత్వం స్పందించి సర్కులర్ రద్దు చేయకపోయినా, వేతనాలు ఇమీడియట్లీ చెల్లించకపోయినా కానీ ఈ ఆందోళన ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి వివోఏలందరూ సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఈ నెల 17న మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ శాఖాధిపతులు సంయుక్త పరిశీలన నిర్వహించారు. అందులో భాగంగా 4వ డివిజన్ లయోలా కాలేజీ పరిసర ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి శాఖాధిపతులు స్వయంగా ఫీల్డ్లో దిగి ప్రతిరోజు సంయుక్త పరిశీలన చేయాలి. తద్వారా ఒకరితో ఒకరికి సమన్వయం ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్యనైనా పరిష్కరించవచ్చని, నగర పరిధిలో ప్రతిరోజు శాఖాధిపతులు, సర్కిల్ పరిధిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ సిటీ ప్లానర్, సచివాలయం పరిధిలో శానిటరీ
ఎమ్యూనిటీస్ మరియు ప్లానింగ్ సెక్రటరీ సంయుక్త పరిశీలన చేయాలని కమిషనర్ ఆదేశించగా శాఖాధిపతులు, సర్కిల్ ఆఫీసర్లు, సచివాలయం సిబ్బంది ఫీల్డ్ లో ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి బటే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని కొనియాడారు. ఏపీ సత్వర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆలోచన సరళిలో మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందంటూ మాజీ మంత్రి బటే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రం అప్పులో ఊబిలో ముంచివేయబడిందని, హద్దులేని అవినీతితో పాలన గాడి తప్పిందని, భూ కబ్జాలతో, దాడులతో అరాచక పాలన కొనసాగిందన్నారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై గత పరిస్థితులను చక్కబెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. గొప్ప విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ వ్యయంతో ఎక్కువ పనులు చేయాలని, జనం మెచ్చేలా పరిపాలన ఉండాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి అవసరమైన తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కోగంటి ప్రసాద్, ఎంజీ రంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోగినేని ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ఒక విజన్ని, పత్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు ఉంచారు. చాలా సంతోషం. అందులో చాలా పెద్ద ఎత్తున 2047 వచ్చేటప్పటికి అభివృద్ధి జరుగుతుంది. అనేక రంగాలలో భారతదేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొందగలుగుతుందనే ఆకాంక్షని ఆయన వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ 2047 అనేటటువంటి విజన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంతకాలం క్రితం ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మనం కోరుకుంటాం, లక్ష్యాలు నిర్దేశించుకుంటాం, కానీ అవి చేరటం అనేది, మన యొక్క కళలు నిజమవటం అనేది అంత సులభం కాదు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇస్తాను అని చెప్పి 2014 ముందు అనేక సభలలో చెప్పారు. కానీ ప్రధానమంత్రి పదవిలోకి వెళ్ళిన తర్వాత ఇది సాధ్యపడదు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఒక ఎఫిడవిట్ పంపించారు. అదే కాకుండా రైతుల ఆదాయం 2022 వచ్చేటప్పటికి రెట్టింపు అవుతుంది అని 2016లో ఆయన ప్రకటించాడు. కేవలం 30% మాత్రమే పెరిగింది. ఆ ప్రధానమంత్రి గారే ఇప్పుడు మళ్ళీ మన భారతదేశంలో ఇప్పుడున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ $3.6 ట్రిలియన్. ఇది 2047 వచ్చేటప్పటికి $30 లక్షల వెళ్తుంది అని చెప్పి. ధాన్యం అమ్మిన 2 రోజుల్లోనే రాష్ట్రంలోని రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉచిత గ్యాస్ బండ విషయంలోనూ 48 గంటల్లో ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ మహానాడు రోడ్డు వద్ద వాటర్ పైప్ లైన్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు.
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు వారి పాలనలో జరిగిన అవినీతిని గుర్తు చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ అవుతున్నాయని, రాష్ట్రంలోని రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉచిత గ్యాస్ బండ పథకానికి కూడా వెంటనే డబ్బులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మీకు సబ్సిడీస్ పెట్టుకోవాలా, ఏది మాట్లాడాలి? రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు ఇంటికైనా వెళ్ళండి, మాకు 2 రోజుల్లోపే మేము అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చి మా బ్యాంకులో పడ్డాయని చెప్పి ఎంతో ఆనందంగా చెబుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలల తరబడి ధాన్యం వేసిన తర్వాత కూడా డబ్బులు రాక వస్తాయో రావో తెలియక అలమటించామని చెబుతున్నారు. ఈ రోజున చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేసిన కార్యక్రమం 100% ఇవాళ గ్యాస్ బండ్లకి సగం రేటుకి 3 బండ్లు ఫ్రీ అంటే 3 బండ్లు కూడా ఒక్కొక్క బండ దానికి ఎంటీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 20 అన్నింటికి 48 గంటలే. పేరు నాని గారు ఒకసారి చూసుకుంటే ఆయన గోదాంలో దాచిన బియ్యానికి ఆయనే భద్రత కల్పించాలి. అలాంటిది ఆయనే కొన్ని కోట్ల రూపాయలు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించాడు. మరి ఆయన క్లియర్గా లెటర్ ఇచ్చాడు. ఆ పక్కదారి పట్టింది ఎట్ట పట్టిందో మాకు తెలీదు, కానీ దానికి డబ్బులు కడతామని ఇచ్చారు. అంటే డబ్బులు కడతామని ఇచ్చినట్టంటే 3 వంతులు ఒప్పుకున్నట్టే అక్కడ దొంగతనం జరిగింది. ఆ దొంగలు ఎవరు అంత దొంగతనం ఎవరు చేయగలరో సమర్థులు కూడా మనందరికీ తెలుసు. ఈ రోజున అరెస్టులకు భయపడి అసలేకుండా పారిపోయారు, కుటుంబం పారిపోయారు. అంటే నిన్న విజయసాయి రెడ్డి గారు చెబుతున్నాడు, ఒక్క గజం కూడా నేను విశాఖపట్నంలో కబ్జా చేయలేదు. ఇవాళ విశాఖపట్నం అంతా గగ్గోలు పెడతా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఇష్టానుసారంగా ఆస్తులు కాజేశాడు. వాళ్ళ అమ్మాయి పెద్ద పెద్ద బిల్డింగులు పగలగొడితే మరి అటు పగలగొట్టారు. ఆ బిల్డింగులు కడితే ఆ బిల్డింగులు పగలగొట్టడం జరిగింది. మరి అక్కడ కబ్జా కాకపోతే ఎట్ట పగలగొట్టారు? అంటే వాళ్ళ అమ్మాయి కబ్జా చేస్తే ఈయన ఖాతాలోకి రాదా? ఈయన ధైర్యం చూస్తుంది కదా వాళ్ళ అమ్మాయి కబ్జా చేసింది. సో ఈ విధంగా అబద్ధాలను కూడా చాలా కాన్ఫిడెంట్గా ఒక ప్రొఫెషనల్ దొంగలు కనుక ఏ విధంగా వాళ్ళు దొంగతనం చేసినా కూడా చేయలేదని చెబుతారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద నాయకుల వరకు చెప్పడం జరుగుతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, ₹2.95 నేను కరెంటు కొంటే నాకు శాలువా కప్పాలి, అవార్డు ఇవ్వాలి, లేదా బిరుదు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ రోజు 190కి అవైలబుల్ ఉంటే కరెంటు 295కి ఎందుకు కొన్నారు? అంటే 295 పాత రేట్లు లెక్కటి చెబుతూ ఉన్నాడు ఆయన. నాకు తెలిసి సోలార్ వచ్చినప్పుడు మొట్టమొదటి రోజులో ₹17 పడింది. ఇవాళ దాని టెక్నాలజీ పెరిగిపోయి ఆ ఎక్విప్మెంట్లో సమర్థత పెరిగిపోయి వాళ్ళ ₹90 కరెంట్ వస్తూ ఉంది. అలాంటివి రావడం ఫేస్ చేసే శక్తి లేక ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు గారు అప్పుడు మాకు 23 మంది ఉన్నారు. దాంట్లో 4 ఆ పార్టీలో మారిపోయారు. కొన్నాళ్ళు 5-6 వచ్చేవాళ్ళు కాదు. బట్ ఇదే 10 మంది 11 మందితో ఆయన సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ప్రజల ముందు వాళ్ళు దోషులుగా నిలబెట్టడం జరిగింది. ఫలితాలు 151 సీట్ల నుంచి 11 సీట్లు కానీ దించేయడం కూడా జరిగింది. అంటే పోరాట పట్టిమ ఉండాలా. రోజులన్నీ ఒకే రకంగా మనకు అనుకూలంగా ఉండవు. అతను అక్కడ నిలబడి మాట్లాడే శక్తి లేక అతను పారిపోవడం తప్ప అతను పిరిగివాడే పారిపోయి వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా వెళ్ళట్లేదు. అది వాళ్ళ ఇష్టం. దానికి ఏమి వాళ్ళు రాకపోతే ఎమ్మెల్యేలుగా అనర్హులు అట్లాంటి రాజ్యాంగంలో అది రాయబడాల. వాళ్ళ ఇష్టం. ప్రజలు దీనికి అందరికీ కూడా ఫైనల్ జడ్జిమెంట్ పబ్లిక్ ఇవ్వాలి. ప్రజలు చెబుతారు తీర్పు, అది కరెక్టా తప్ప అన్నది. వాళ్ళు రాకపోవడం కరెక్టా తప్ప. మరి అదో చంద్రబాబు గారు ఒక్క మనిషి ఉండా వెళ్ళి పోరాడమనేవాడు, 2 ఉండా వెళ్ళి పోరాడమనేవాడు. ఆ రోజు మేము ఎప్పుడూ సభ ఎగ్గొట్టలేం. వాళ్ళు మమ్మల్ని తోసి బయటపడేశారు తప్ప మేమే ఎగ్గొట్టలేం. ఎందుకంటే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్ని మాటలు చంద్రబాబు గారిని అన్నారు. మీకు బయట పేపర్లు వచ్చాయో లేకపోతే టీవీలు వచ్చాయి చాలా తక్కువ, 100లో 1-2 మాత్రం మీకు వస్తున్నాయి. లోన మా చెవులు తిన్నప్పుడు మైక్ లేకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇంకోళ్ళు అయితే భరించలేరు. కానీ ఆయన ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం
ఆయన అనేకమైన మాటలు పడి కూడా నిలబడి వీరోచితంగా పోరాడి జైలుకి పంపించినా కూడా ఏమాత్రం దడవకుండా వచ్చి పోరాడి వాళ్ళకి సిగ్గు ఉంటే వాళ్ళ రాజకీయాలు విరమించుకోవాలి. ఎందుకంటే 170 వైనాడు 175 వైనాడు 175 అన్న మనిషికి 11 సీట్లు రావటం అంటే అది వాళ్ళ శక్తిని వాళ్ళ దొలతనాన్ని వాళ్ళే అంచనా వేసుకోవాలి. కృష్ణా జిల్లా పెడనలో ఉద్రిక్తత నెలకొంది. పెడన 2వ వార్డు గూడూరు రైల్వే గేటు దగ్గర మద్యం మైకంలో పేరిశెట్టి చరణ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన శివ బెనర్జీలపై బ్లేడ్ తో హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో 2 యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని ఇరువురిని చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసెంబ్లీకి హాజరు కాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఎన్నుకున్న ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలను మేకలుగా పరిగణిస్తామని, వైసీపీలో 11 మేకలు ఉన్నాయని, అవి ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని మండిపడ్డారు. వాటిలో పెద్ద మేక ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదని, గతంలో సీఎంగా పనిచేసిన ఆ వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడంతో బెంగళూరుకు పారిపోయాడని విమర్శించారు. అసెంబ్లీకి హాజరు కాని వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత లేదన్నారు. వాళ్ళకిచ్చే ఇంటి అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు వైసీపీలో 11 మేకలు ఉన్నాయి, ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితమైపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే ఆ రోజు ఒక రీజన్ ఉంది దానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన్ని అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అనే ఆయన బాయిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖకి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడొచ్చింది? నిధులు తెచ్చుకోవడంతో గత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. అయితే అందుకే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకి రావాల్సిన నిధులపై నివేదికలు తయారు చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆ నివేదికలను త్వరలో కేంద్రం ముందు పెట్టి నిధులు వచ్చేందుకు కృషి చేయబోతున్నట్లు తెలిపారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదివారం జరిగిన క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు సిపి రాజశేఖర్ బాబుతో ఇతర పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీసు రక్షణ వ్యవస్థ సాంకేతికంగా మరో ముందడుగు వేసినందుకు 10 డ్రోన్స్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గతి రామ్మోహన్ రావు, 1 డ్రోన్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, 4 డ్రోన్స్ ఎమ్మెల్యే బోడా ఉమామహేశ్వరరావు 2 డ్రోన్స్ అందించనున్నట్లు ప్రకటించారు. ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపనుంది.
ఒక విజనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న నగర పోలీస్ కమిషనరేట్ ఈరోజు కొత్త కాన్సెప్ట్స్తో వస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన మీరు ఒక 2 డేస్ క్రితం విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. విజన్ డాక్యుమెంట్ 2047. ప్రతి సందర్భంలో వారు చెప్తుంటారు డ్రోన్స్ అనేది డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే ఏపీ అని చెప్పాలా, అదేవిధంగా డ్రోన్ని విరివిగా ఉపయోగించాలా, అన్ని సర్వీసెస్లో డ్రోన్స్ వినియోగం పెరగాల, ముఖ్యంగా పోలీసింగ్లో డ్రోన్ వినియోగం పెరగాల అని వారు చెప్తుంటారు. యూజ్ కేసెస్తో రాండి, డ్రోన్స్ని ఎలాగ ఉపయోగించాలో మీరు ఆలోచించి ముందుకు రాండి అని వారు చెప్తుంటారు. అందులో ముఖ్యంగా ఈ యూజ్ కేసెస్ అనేది చూస్తే ఈ మధ్యన చాలా దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలీసులో చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో డ్రోన్స్ని మనము సర్వేలెన్స్కి ఉపయోగించవచ్చు, అదేవిధంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్కి డ్రోన్స్ ఉపయోగించవచ్చు. అదే కొత్త ప్రభుత్వంలో విజయవాడలో ఉన్నటువంటి అధికారులు ఇటు పోలీస్ కానీ అటు కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ కలెక్టర్ గారు కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీతో ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డ్రోన్ పెట్రోల్స్ దీనివల్ల విజయవాడలో ఇప్పటికే సగం పైన తగ్గిపోయినటువంటి క్రైము ఇంక జీరో క్రైమ్గా రాబోతూ ఉంటుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని కూడా మా అందరి నమ్మకం. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా చెప్పాం, ఏదైతే గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి నిలయాలుగా మారుతున్నటువంటి ఏరియాలు అంటే అక్కడ జన పరివాహం లేనటువంటి ప్రాంతంలో పాత పార్కులు, ఓల్డ్ రోడ్సు, అలాగే ఇంకా కొంచెం బ్రిడ్జిల కింద వీటి కింద గుంపులుగా చేరి ఒక 5, 6 గంజాయిలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి మత్తు పదార్థాలు వాడుతూ ఉన్నారు. అది అయిన తర్వాత ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లా. మొన్న సిపి గారు, అదేవిధంగా ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, అధికారులు, మా కమిషనర్ గారు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈనాటిది కాదు, 1994 సంవత్సరం నుంచి ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజునే కంప్యూటర్ మొహం చూడని రోజుల్లో కంప్యూటర్ గురించి చెబుతూ ఉండేవారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని అడిగారు. ఇవాళ కంప్యూటర్ అన్నం పెట్టడమే కాదు, కంప్యూటర్ ఆగిపోతే అన్నం తింట కూడా ఆగిపోతుంది. అంత టెక్నాలజీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ఒక నూతన విధానంతో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా మన కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారి సారథ్యంలో ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ని ముందుకు తీసుకువెళ్ళటం ఇది మంచి కాన్సెప్టు. దీనిలో ఒక దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్తగా వస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం బెటర్ పోలీసింగ్, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో నేను మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్టులో వెళ్ళినప్పుడు మన అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మేము మా మిత్రుడి ఇంటికి వెళ్తా ఉంటే చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయిందండి. నేను కూర్చున్న కారుకి నా పక్క టైర్కి టెస్లా కారు ఫస్ట్ కొని షోరూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చింది. మమ్మల్ని ఫస్ట్ పికప్ చేసుకుని వెళ్తా ఉన్నారు. నేను రైట్ సైడ్ కూర్చున్న ఫ్రంట్ సీట్లో, ఇంకొక కారు వేగంగా ఒక మహిళ డ్రైవ్ చేస్తూ వచ్చి కన్ఫ్యూజ్ అయ్యింది. ఎక్కడా ఎవరు లేరు. యాక్సిడెంట్ అయి మేము మీడియన్ మధ్యలో 2 కార్లు ఆగిపోయినాయి. కరెక్ట్గా 4-5 నిమిషాల్లో 10 కార్లు వచ్చేసినాయి పోలీసులు. అన్నీ ఎటు చూసినా సీసీ కెమెరాలే ఉన్నాయి. వాళ్ళు తెల్లవారి మధ్యాహ్నానికల్లా ఇన్సిడెంట్ మొత్తం సీసీటీవీ ఫుటేజీ మా దగ్గరికి పంపించేశారు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏం జరిగిందని. కాబట్టి మనం
రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో వాళ్ళు ఎదురుగా లేకపోయినా ప్రతిదీ డ్రోన్ సమ్మిట్ చేసిన తర్వాత ఎంటైర్ కంట్రీలోనే విజయవాడ ఉండొచ్చు, అలాగే అమరావతి పైన చాలా ఫోకస్ రావడం జరిగింది. దాని పరంగా స్టేట్ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా డ్రోన్స్ వాడాలి, టెక్నాలజీ వాడుతూ పబ్లిక్ కంఫర్ట్ పెంచడానికి వాడాలి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ రావడంతో మనము చూసాము. ముఖ్యంగా దసరా హ్యాండ్లింగ్లో డ్రోన్ కాంట్రిబ్యూషన్ మనం అసలు చెప్పలేని ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాము త్రూ డ్రోన్స్. సిపి గారు ఒక 2-3 డ్రోన్స్ అక్వైర్ చేస్తూ స్పెషల్లీ ఆ కంజెషన్ ఎక్కడ లేకుండా చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. మనమందరూ కంట్రోల్ రూమ్లో కూర్చుని కరెక్ట్గా ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వచ్చారనేది కరెక్ట్గా మనం ట్రాక్ చేస్తూ, అలాగే మన విఎంసీ తరపు నుంచి కూడా యాక్టివిటీస్ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డ్రోన్ కోఆర్డినేషన్ అనేది చాలా క్రిటికల్. అలాగనే మనకి విఎంసీకి వస్తే మీరందరికీ తెలుసు, మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ సిటీ అంటే విజయవాడ అని నేను చెప్తాను. ఎందుకంటే ఏ సిటీలో కూడా 3 కెనాళ్ళు, ఒకవైపు రివరు, ఒకవైపు బుడమేరు, ఇన్ని రకాల వాటర్ ఫ్లో అనేది ఏ సిటీలో కూడా లేదు. కాబట్టి దీనివల్ల ఒకవైపు ఎన్హెచ్, ఒకవైపు రూరల్ ఏరియా, ఒకవైపు హైదరాబాద్, గుంటూరు అండ్ అలాగే ఇటువైపు టువర్డ్స్ కోల్కతా రోడ్. సో ఇన్ని పాయింట్స్ ఉండడం వల్ల చాలా చోకింగ్ ఉంటుంది. సో కాబట్టి ఆల్రెడీ సిపి సార్ చెప్పినట్లు మన కంజెషన్ తగ్గిస్తే చాలా వరకు ట్రాఫిక్ తగ్గినట్లు. సో దీనికి సంబంధించి కార్పొరేషన్ అలాగే పోలీస్ ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్లో మనము ఈ కంజెషన్ తగ్గడానికి ఇల్లీగల్ పార్కింగ్ ఉండొచ్చు, ఎంక్రోచ్మెంట్స్ ఉండొచ్చు, దీనిపైన మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కార్పొరేషన్ పరిధిలో కూడా యాక్టివ్గా ఆల్రెడీ 4 డ్రోన్స్ నేను వాడడం జరుగుతూ ఉంది. ఒక డ్రోన్ అయితే రోజు పాట్ హోల్స్ ఏమైనా ఉన్నా ఏదైనా రోడ్లోని ఫీడ్ మాకు వస్తూ ఉంది. ఫీడ్ ఎక్కడెక్కడైనా పాట్ హోల్స్ ఉంటే వెంటనే అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. ఒక డ్రోన్ అయితే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అయినా వస్తే అది కూడా రియల్ టైంలో అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, ఏ విషయం మీదైనా కూడా మేము చెప్పంగానే స్పందించే తీరు, ఏ చిన్న విషయాన్ని కూడా అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి విషయంలో మాకు సహకరించే తీరు, అదేవిధంగా మేము కూడా వారు ఏమి చెప్పినా సహకరించే తీరులో చాలా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా అందరం కూడా ఒక పొలిటీషియన్స్, ఒక ఆఫీసర్సు ఒకే లైన్ మీద వెళ్తున్న ఏదన్నా జిల్లా ఉందంటే అది ఎన్టీఆర్ జిల్లానే అని చెప్పుకుంటాం. దానికి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనపడుతున్నారు. అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. చక్కటి డ్రోన్ పైలట్స్ని తయారు చేశారు సార్ బ్రహ్మాండంగా. ఎందుకంటే మగవారికి ఏ విధంగా ధీటుగా పని ఏదు విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయంలో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పనిచేశారు. ఇక నేను కూడా మీలో ఒక మెంబర్ని. ఎట్లాగంటే నేను పార్లమెంటరీలో హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ అఫైర్స్లో నేనే కమిటీ మెంబర్ని. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయినాయి. అంతేకాకుండా గ్రేహౌండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం రాబెట్టుకోవాలి. ఇవాళ మనం వాడే వాహనాలు కానించి మనం వాడే సీసీ లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకోవచ్చు. మొన్న నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేసాం. త్వరలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి వాటినన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. మనం ఒక్కటి, విజయవాడ నగరం మమ్మల్ని మేమందరం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నగరం, అందరం కూడా దీంతో చాలా అనుబంధం ఉన్న నగరం. విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం. ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు, ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వాలంటీర్స్ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
సంయుక్త పరిశీలనతో ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.